బాలకృష్ణ గారి ఆదిత్య 369 మూవీ అండ్ ఏప్రిల్ 1న విడుదల అనేసి ఏదైతే మన రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ ఉంటాయో, సో ఆ జమానాకైతే మనం పోలేము. బట్ అందులో యూజ్ చేసిన కెమెరాస్ ఏంటి, లేకపోతే ఆ జమానాలో యూజ్ చేసిన కెమెరాస్ ఏంటి, ఇప్పుడంటే మనకు సోనీ, నికాన్, లేకపోతే ఇలా కెనాన్, డిఫరెంట్ కెమెరాస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఒకప్పుడు ఈ కెమెరాస్ అన్నీ ఎలా ఉండేవి? ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు ఇంట్రోలో యాడ్ చేస్తున్నాను అంటే, రీసెంట్గా నేను నా అంటే మెమరీస్ని తాజా చేసుకోవడం కోసం ఏప్రిల్ 1న విడుదల అనేసి ఏదైతే సినిమా చూసానో రాజేంద్ర ప్రసాద్ గారిది, సో అందులో జపాన్ కెమెరా అనేసి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఆ కెమెరాకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో ఆ సినిమాలో మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. మెమరీస్ని మనము తాజాగా కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాంటి మెమరీసే మనతో పాటు షేర్ చేసుకోవడానికి 30 years ఇండస్ట్రీ అంటే ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్న సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి మాట్లాడితేనే చాలా బాగుంటుంది. సో అందులో భాగంగా మా కెమెరామెన్ పవన్ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి సంబంధించిన నాన్నని స్పెషల్గా విజయవాడ నుంచి మనం హైదరాబాద్కి పిలిపించడం జరిగింది. ఆయన 30 years బ్యాక్ నుంచి సో ఈ ఫోటోగ్రఫీ వరల్డ్లో ఉన్నారనమాట. ఆయన్ని అడిగి తెలుసుకుందాము అసలు ఏంటి డీటెయిల్స్ అనేసి. సో చలమయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారన్నా? బాగున్నాం. ఇలా ఇండస్ట్రీ అంటే నిజంగా వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను వచ్చింది 15 years నేను మీడియాలో ఉన్నాను. సో నాకు ఫస్ట్ టైం కెమెరా తెలిసింది కూడా అప్పుడే. బట్ 30 ఏళ్ళ కిందట మీరు కెమెరాని చేతబట్టినరు అంటే అసలు మీ ప్రస్థానం చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినరు? విజయవాడ అనేసి మాకు తెలుసు. సో నేటివ్ విజయవాడ ఇది? అవును, విజయవాడ. సో ఎలా అంటే ఫోటోగ్రఫీ ఇప్పుడు చేయాలి అంటే ఇన్ని కాలేజెస్ లేకపోతే ఫోటోగ్రఫీ గురించి ఎవరో ఒకరి దగ్గర పని నేర్చుకొని వర్క్ చేయాల్సి వస్తుంది. సో వర్క్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫీల్డ్లో ఇప్పుడు దూసుకెళ్తున్నారు. సో మీ జమానాలో ఎట్లా ఉండేది 30 ఏళ్ళ కిందట అంటే 95 ఫస్ట్ టైం మీ చేతిలో పడ్డ కెమెరా ఏది? ఫస్ట్ మమ్మల్ని నేను ఫస్ట్ స్టూడియోలో జాయిన్ అయ్యాను బాలనగర్ దగ్గర. సో ఇప్పుడున్నట్టు లైటింగ్స్ ఇలా అప్పట్లో ఎలా ఉండేవి స్టూడియోస్ అంటే? లైటింగ్ కి ఒక కర్టెన్ ఒకటి ఉండేది, కర్టెన్ బ్లూ బ్యాక్గ్రౌండ్, దాని అంతా రెడ్, గ్రీన్ అట్లా ఓన్లీ ప్లెయిన్ కలర్స్ ఉండేవి. వాటికి ఫ్లడ్ లైట్లు అని చెప్పేసి 2 లైట్లు ఉండేవి. అటు ఒక లైట్, ఇటు ఒక లైట్, 500 ల్యాంప్లు. పైన ఒక 3 లైట్లు ఉండేవి, ఫ్లడ్ లైట్లు. అవి కూడా వాటి మీద పాస్పోర్ట్లు తీయటం, వాటి మీద ఫుల్ ఫోటో, మ్యాచ్ ఫొటోస్ కానీ, పెళ్లి చూపుల ఫోటోలు కానీ, పూల జడల ఫోటోలు కానీ తీసేవాళ్ళం. అప్పట్లో స్టార్టింగ్ లో నేను నేర్చుకునేటప్పుడు జెనిత్ కెమెరా అని ఉండేది. జెనిత్ కెమెరా ఇప్పుడు లేదనుకుంటా. అది అప్పట్లోనే అది కెమెరా వచ్చేసి 3 kg బరువు ఉండేది. 3 kg బరువు ఉండేది. ఓకే. దాని మీద ఇప్పుడు కెమెరాస్ ఇప్పుడు లైట్ వెయిట్ కెమెరా, చాలా లైట్ వెయిట్. దాని మీద ఫుల్ ఫోటో తీయాలంటే దాదాపుగా మీరు కూర్చున్న దగ్గర నుంచి ఈ డోర్ వెనక్కి వెళ్ళి ఫుల్ ఫోటో తీయాలి. ఓకే. అంటే జూమ్స్ అలాంటివి? అది నార్మల్ లెన్స్, ఫిక్స్డ్ లెన్స్ అలాగే ఉండేది. దానికి జూమ్ అలాంటిది ఏమి ఉండదు. మనం ముందుకి వెనక్కి కదలాల్సిందే తప్ప ఏంటి దానికి జూమ్, టెలివైడ్ ఏమి ఉండేది కాదు. దాని మీద పాస్పోర్ట్లు, ఫుల్ ఫొటోస్ తీస్తూ ఉండేవాడు. తర్వాత నికాన్ FM10 కెమెరా వచ్చింది. దానికంటే ముందు పెంటాక్స్ కెమెరా ఉంది. పెంటాక్స్ నేను పేరు విన్నాను. పెంటాక్స్ అది కూడా నార్మల్ లెన్సే, కానీ క్వాలిటీ బాగుండేది. రోజ్ టింట్ వచ్చేది దాని మీద ఫిల్మ్ లో. దానికి కోనికా రీల్ వాడేవాడు. కోనికా రీల్ వాడేవాడు. తర్వాత అప్పట్లో ఎంత ఉండేది అది ఒక రీల్ 65 రూపాయలు. 100 రూపీస్ ఉన్నప్పుడు నాకు తెలుసు 65 రూపాయలు. 37 ఫోటోలు వచ్చాయి. డార్క్ రూమ్ లో లోడ్ చేస్తే 38 ఫోటోలు వచ్చాయి. అదేంటి? మామూలుగా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఓపెన్ చేసి రీల్ లోడ్ చేస్తే 35-36 వచ్చాయి. అదే డార్క్ రూమ్ లో లోడ్ చేస్తే ఎప్పుడు అంటే కౌంటింగ్ పెరుగుద్ది. డార్క్ రూమ్ లో ఫిల్మ్ కెమెరాలో లోడ్ చేస్తే 2-3 స్నాప్లు ఎక్స్ట్రా వచ్చాయి. అది కూడా కానీ ఆ ఫీల్ భలే ఉండేది కదా, చేతిలో బుల్లెట్స్ ఉన్నట్టు. దాని మీద ఫోటో తీయటం, ఒక్క ఫిల్మ్ కూడా ఒక్క షాట్ కూడా వేస్ట్ కాకుండా ఫోటోలు తీయాలి. ఒకవేళ వేస్ట్ అయితే అప్పట్లో మీకు అంటే మీ గురువు గారైనా లేకపోతే ఇంకెవరైనా ఏమనేవాళ్ళు? ఒక్కొక్క ఫోటో వాల్యూ వచ్చేసి 20 రూపాయలు. 20 రూపాయలు మీ దాని నుంచి కట్టేది కాదు కానీ తిట్టేవాళ్ళు. సో నేర్చుకునేటప్పుడు మరి చాలా ఫిల్మ్స్ వేస్ట్ అవుతాయి అనుకుంటా. అది బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ మీద వేస్ట్ చేయించేవాళ్ళు, నేర్పించేవాళ్ళు స్టూడియోలో. అది కూడా అవుట్డోర్ లో కూడా బ్లాక్ అండ్ వైట్ మీద తీయించేవాళ్ళు. అది తీసేటప్పుడు మనం ఇప్పుడంటే ఫోటో తీసి చూసుకుని బాగాపోతే ఇంకో 10 ఫోటోలు చేస్తున్నారు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగట్లేదు, అటు చూసి ఏంటి కళ్ళు మూసారు, కళ్ళు తెరిసారు, పక్క చూసారు అని చూస్తున్నాం. అప్పట్లో అట్లా కాదు, రెడీ చెప్పి ఫోటో తీయాలి. అది కూడా కరెక్ట్ లైటింగ్ పెట్టాలి,
కరెక్ట్ అపాచర్ పెట్టాలి, షట్టర్ స్పీడ్ కరెక్ట్ గా ఉండాలి, ఓకే చెప్పాలి, రెడీ అనాలి, ఫోటో తీయాలి. ఇక్కడ ఎన్ని ఫోటోలు మనం రీల్లో ఫోటోలు తీస్తున్నామో ఫ్లాష్ కూడా అన్ని ఫోటోలకే వచ్చేది. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ సెల్స్ మార్చుకోవాల్సి వచ్చేది, అట్లా వచ్చేది. మాకంటే ఇంకా ముందున్న జనరేషన్ అయితే, నాకంటే ఇంకా ముందు జనరేషన్ వాళ్ళు అయితే ఏం జరిగేదంటే ఫోటోకు ఒక ఫోటో తీస్తే దానికి ఒక బల్బు ఉండేది. అవును, ఎన్ని ఫోటోలు తీస్తే అన్ని బల్బులు బ్యాగ్ లో ఇచ్చి పంపించేవాళ్ళు. ఒక్కొక్క ఫోటోకి ఫ్లాష్ కి ఒక బల్బ్ పెట్టి ఒక ఫోటో తీస్తాం. అంటే బల్బు ఒకటి అయిపోయిన తర్వాత పనికిరాదు. ఆ బల్బ్ తీసి పక్కన పడేసి మళ్ళీ కొత్త బల్బ్ పెట్టి ఫోటో తీయాలి. ఇందులో ఒకవేళ ఫోటో వేస్ట్ అయిపోయింది అనుకో బల్బ్ కూడా పోతుంది. అట్లా కాస్ట్ కూడా చాలా ఎక్కువ కదా ఇలాంటి వాటికి, ఎక్కువ ఉండేది. కాకపోతే ఒక పెళ్లికి వెళ్తే మేము బాగా వెళ్తే అప్పట్లో బాగా ఎక్కువ తీయించుకుంటే 20 ఫోటోలు 30 ఫోటోలు, కొంచెం ఎక్కువగా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళకైతే బాగా అయితే ఒక 100 ఫోటోలు. సో ఈ మధ్యన ఏంటంటే నేను ఏప్రిల్ 1న విడుదల అనేసి ఒక సినిమాని, అంటే నా చిన్నప్పుడు చూసిన సినిమానే మళ్ళీ చూడడం జరిగింది అనమాట. బికాస్ మన మెమరీస్ కొంచెం తాజా చేసుకోవడం కోసం ఇలా ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంటాం కదా. సో అందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక ఫోటోగ్రాఫర్ గా అండ్ ఆయన చేతిలో కెమెరాని జపాన్ నుంచి తీసుకొచ్చాము అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ కెమెరాని తీసుకొస్తాడు అనమాట. సో అలాంటి టెక్నాలజీస్ మీ త్రయంలో, అంటే 30 years ఇండస్ట్రీ కదా, సో అప్పట్లో ఏమేమి ఉండేవి? ఇవన్నీ జపనీస్ ఇవే. కెనాను, కొసినా, నికాను, ఇవన్నీ జపనీస్ కెమెరాలే, మన ఇండియా కెమెరాలు అయితే కాదు. పెంటాక్స్ జపాను, కొసినా కెమెరా జపాను, నికాన్ FM10 జపాను, FM2 అన్ని జపానే. నికాన్ FM2 కన్నా FM10 కన్నా FM2 కాస్ట్లీ, క్వాలిటీ ఎక్కువ, బాగుంటాయి. అట్లా వచ్చిన తర్వాత రాను వచ్చేసిన తర్వాత ఏమైందంటే నికాన్లో D70 అని డిజిటల్ కెమెరా వచ్చింది. 2005లోనూ 2006లోనూ వచ్చింది D70. దాని తర్వాత D70S కెమెరా వచ్చింది. దాని తర్వాత అన్ని డిజిటల్ కెమెరాలు. తర్వాత D40, తర్వాత D40X, ఇంకా అట్లా స్టార్ట్ అయిన తర్వాత నికాన్ D100, తర్వాత D90, తర్వాత 200, ఇట్లా కొత్త కెమెరాలన్నీ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకా రీసెంట్గా Mark II, డిఫరెంట్ 5D కెమెరా, 5D కెమెరాస్ ఉన్నాయి. 5D 1DX Mark II, తర్వాత R5. బట్ ఇప్పుడు కెమెరా కన్నా ఎక్కువ ఇంకా మొబైల్స్ లోనే చాలా ఎక్కువ షూట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్ గా ఒక బాలీవుడ్ కి సంబంధించిన డైరెక్టర్ కూడా తన సినిమాని మొత్తం ఐఫోన్ లో తీసిండు, రామ్ గోపాల్ వర్మ గారి తర్వాత ఈయన తీశారు. బట్ అయితే ఇప్పుడున్న ఫోటో అంటే నేను వేరుగా ఉద్దేశంగా ఎవరికి ఇబ్బంది పడేటట్లుగా మాట్లాడటం అని కాదు, డైరెక్ట్ గా మాట్లాడాలి అంటే ఫిల్మ్ కెమెరాలు ఉంటే ఇప్పుడు వాటి మీద తీయాలిస్తే ఇంతమంది ఫోటోగ్రాఫర్లు వచ్చేవాళ్ళు కాదు, ఇంతమంది ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు కూడా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే అది చాలా హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ అంటే ఒక నెగిటివ్ ఫిల్మ్ మీద ఒక ఫోటో తీస్తే అది వేస్ట్ అయితే మళ్ళీ ఫిల్మ్ కొనుక్కొచ్చుకుని చేసుకోవాల్సినంత పరిస్థితి. ఫిల్ములు కూడా అప్పట్లో ఎక్కువ అమ్మేవాళ్ళు కాదు. బాగా వెడ్డింగ్ సీజన్ లో అయితే 10 ఫిల్మ్లు 15 ఫిల్మ్లు అలా ఉండేది. ప్యాక్ వచ్చేసి 25 ఉండేది. ఓవరాల్ అంటే మీరు మీ ప్రస్థానం స్టార్ట్ చేసింది విజయవాడలోనా, ఫస్ట్ కెమెరా పట్టింది హైదరాబాద్ లోనా? హైదరాబాద్ లో. ఫిల్మ్ ల్యాబ్స్ ఎక్కడెక్కడ ఉండేవి ఇక్కడ? మీరు ఉండింది అక్కడ బాలనగర్ అంటే ఇప్పుడున్న ఈ సిటీకి బాలనగర్ అంటే అదొక ఇంకా అడవి తర్వాత వెళ్ళాలనుకుంటా. అప్పట్లోనే విమల్ థియేటర్ ఉండేది. ఎక్కడ? బాలనగర్ లోనే. ఓకే, విమల్ థియేటర్, విమలను శోభనా థియేటర్, 2 సినిమా హాలు 2 పక్కనే ఉండేవి. అవి కూడా గుడివాడ శోభనాద్రి గారి ఎమ్మెల్యే గారివి ఆ థియేటర్స్, 2 సినిమాలు. దానికి ముందు సైడ్ రోడ్ లోనే మాది స్టూడియో. ఇప్పుడు కూడా అవి ఉన్నాయి కానీ కాంప్లెక్స్ గా మార్చేస్తున్నారు. ఓకే, సో రూల్స్ HAL కంపెనీ అని ఒకటి ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ. దానికి ఆపోజిట్ లోనే ఇవి శోభనా థియేటర్, విమల్ థియేటర్. కొంచెం ముందుకు వస్తేనేమో మాది స్టూడియో. సో రీల్స్ ఇవి తేవడానికి ఫోటో ల్యాబ్స్ ఎంత దూరంలో ఉండేవి, ఎక్కడికి రావాల్సి వచ్చేవి? బికాస్ ఇప్పుడు హైదరాబాద్లో అంటే వేరే ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ కోటిలోనో లేకపోతే హిమాయత్ నగర్లోనో ఇలా ఫోటో ల్యాబ్స్ చాలా పాతవి ఏవైతే ఉన్నాయో అక్కడ చేసుకునేవాళ్ళు ఈ వెడ్డింగ్స్ కి సంబంధించినవి, ఫొటోస్, కలర్ ల్యాబ్స్. అవును. బట్ అప్పట్లో నాకు తెలిసి నాకంత అంటే అంత బయటకు పంపించేవాళ్ళు కాదు కానీ మా దానిలోనే కలర్ ల్యాబ్ ఉంది. మా స్టూడియోలోని కలర్ ల్యాబ్ ఉంది. ప్రింటింగ్, ప్రాసెసింగ్ అంతా మా దానిలోనే జరిగేది. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు, ఎన్లార్జ్మెంట్స్,
మొత్తం అన్నీ మా దానిలోనే జరిగాయి. ఎందుకు అనిపించింది మీకు అంటే ఫోటోగ్రఫీ చేయాలి, ఈ ప్రొఫెషన్లోకి రావాలి అని? అంటే నేను చదివింది తక్కువ, చాలా తక్కువ. అన్నయ్య బాగా చదువుకున్నాడు. అన్నయ్య చదువుకున్నాడు, ఆంధ్రజ్యోతిలో జాబ్ చేస్తున్నాడు. అన్నయ్య నేను ఇద్దరమే, నాన్నగారికి జాబ్ చేస్తున్నాడు. ఆంధ్రజ్యోతి ఎక్కడ? అక్కడ విజయవాడ జాబ్ చేస్తున్నాడు. కాబట్టి నేను చదువుకున్న తక్కువ, కాబట్టి నేను కూడా ఏదన్నా సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నాన్నగారు ఏం చేశారంటే ఇక్కడ పంపించాడు. ఐడిపిఎల్ పంపించేశారు. ఐడిపిఎల్లో పెద్దమ్మాళ్ళ అబ్బాయి అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే సెటిల్ అయ్యారు. ఆ అన్నయ్య కూడా ఐడిపిఎల్లో చేస్తారు. ఐడిపిఎల్లో చేస్తా ఉంటే ఇక్కడ పంపడం వల్ల నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడే వర్క్ నేర్చుకుని ఇక్కడే సెటిల్ అయిపోవాలన్న ఉద్దేశంతో వచ్చాను. వర్క్ నేర్చుకున్నాను. వర్క్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ నేను విజయవాడ వెళ్ళిపోవటం, నాన్నగారికి హెల్త్ బాగాక విజయవాడ వెళ్ళిన తర్వాత ఆయన నా పెళ్లి చూడాలనుకోవటం, పెళ్లి చేయాలనుకోవటం, పెళ్లి సంబంధం చూడటం. పెళ్లి సంబంధం చూసిన తర్వాత వెంటనే పెళ్లి మే నెలలో చూశారు, జూన్ నెలలో పెళ్లి అయిపోవటం. వెంటనే అక్కడి నుంచి అక్కడే ఆయన నా దగ్గర ఉండాలని ఆయన మాట తీసుకోవటం వల్ల నేను అక్కడ ఆయన వదిలిపెట్టి రాలేకపోవటం, అక్కడే ఉండటం, అక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఇది ఇలా జరిగింది. సో విజయవాడలో కూడా ఈ కల్చర్ ఎక్కువ ఉండేదా ఫోటోగ్రఫీ? బాగా ఎక్కువ. అంటే నాకు ఇక్కడ కన్నా ఆంధ్రాలో సినిమా ఫ్యాన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అప్పట్లో కూడా బాగా ఎక్కువగా ఉండేది. ఒక ఫోటోగ్రాఫరు పెళ్లి తీయడానికి ఒక ఫ్యామిలీ, ఒక ఊరు, ఒక విలేజ్, ఒక పెళ్ళింటికి వెళ్తే ఎలా చూసేవాళ్ళు అంటే ఫోటోగ్రాఫర్ని ఒక కొత్త అల్లుడు ఇంటికి వెళ్తే ఎలా చూస్తారు. కొత్త మంచం వేసి, కొత్త బెడ్షీట్ వేసి, కూర్చోపెట్టి మర్యాదలు చేసి అలా చూసేవాళ్ళు ఫోటోగ్రాఫర్ని. అప్పట్లో అలా చూసేవాళ్ళు. ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు రూపాయి పెరిగింది, బడ్జెట్ పెరిగింది, ప్యాకేజీలు ఇచ్చేస్తున్నాము. ఫోటోగ్రఫీలో ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ, ట్రెడిషనల్ వీడియోగ్రఫీ, క్యాండిడేట్ వీడియోగ్రఫీ, డ్రోన్స్, ఎల్ఈడి వాల్స్, టీజర్స్, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ఇలా ఎన్నో పెట్టి. అప్పుడు ఏముండేవి ప్రీ వెడ్డింగ్ ఇవన్నీ ఏముండేవి కాదనుకుంటా అప్పుడు. అయినా కానీ అప్పట్లో వాల్యూ ఉంది. నువ్వు ఇవాళ 10 లక్షలు తీసుకుని చేసినా కానీ వాల్యూ లేదు. రూపాయి వస్తుంది కానీ హెల్త్ పోతుంది. ప్లస్ ఇంకో విషయం నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, నెగిటివ్ కెమెరాస్ ఉంటే ఇంత కాంపిటీషన్ ఉండేది కాదు. ఎవరు ఇంతమంది ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ నెగిటివ్ కెమెరాలు ఇచ్చి ఫోటోగ్రాఫర్లకి అవుట్డోర్, ఇండోర్ కరెక్ట్గా ఫోటో తీయమంటే 100లో మినిమం 90 మెంబర్స్ ఫెయిల్ అయిపోతారు. 10 మెంబర్స్ మాత్రమే వీడియో ఫోటోలు తీయగలరు. ఆ మధ్యలో ఒక మీమ్ వచ్చిందన్న, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ చేతిలోకి రాగానే ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లు అయిపోతున్నారు అని. సో అలా ఎవరు పడితే వాళ్ళు ఇంకా మాకు ఇంట్రెస్ట్ ఉంది అనేసి వచ్చేస్తున్నారు, కెమెరా కొనేసుకుని ఇంకా వాళ్ళ పైత్యాన్ని చూపిస్తున్నారు అనుకోవచ్చు. ప్రొఫెషనల్గా ఉంటే ఇందులో అంటే మీలాంటి వాళ్ళు ఇంకా హైదరాబాద్లో ఉన్న చాలామంది ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళకి సో అప్పటి కల్చర్కి ఇప్పటి కల్చర్కి పెద్దగా తేడా ఏమనిపిస్తుంది? చాలా తేడా ఉంది. కల్చర్ విషయంలో కానీ ఇంకా అన్నిట్లో తేడా వచ్చేసింది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్గా స్టిల్ మార్కెట్లో నిలబడాలంటే మినిమం 15-20 lakhs మినిమం. అది కూడా ఎక్విప్మెంట్ ఉండాలి. అవును. అప్పట్లో బాగా ఉంటే ఒక కొసినా కెమెరా నేను సొంతంగా కష్టపడి కొనుక్కున్నది 2,000 రూపాయలు పెట్టి జెనిత్ కెమెరా, ఫిల్మ్ కెమెరా. దాని మీద ఫోటో తీయాలంటే దాదాపుగా ఒక 20 అడుగులు 30 అడుగులు వెనక్కి వెళ్ళి ఫుల్ ఫోటో తీయాలి. అది కూడా అప్పట్లో ఫ్లాష్ కొనలేదు. ఫ్లాష్ లేకుండా జెనిత్ కెమెరా కొని ఫోటోలు తీసేవాడిని. బాగుండేవి. నెగిటివ్ కెమెరా ఒక్క నెగిటివ్ కూడా వేస్ట్ కాకుండా తీసేవాడిని. తర్వాత పానాసోనిక్ అని చెప్పేసి చిన్న ఫ్లాష్ ఒకటి ఉండేది. ఫ్లాష్ చిన్నది, అది ఎంత 320 రూపాయలు ఎంత ఉండేది ఫ్లాష్. దానిలో 4 సెల్స్, చిన్న సెల్స్ వేసి ఫోటోలు తీసేవాళ్ళు. బాగా తీస్తే దాంతో ఒక 40-50 ఫోటోలు ఇచ్చేవి. తర్వాత మళ్ళీ సెల్స్ మార్చుకునేవాళ్ళు. తర్వాత నికాన్ FM2 కెమెరా తీసుకున్నాం. 12,000 అది. 12,000 నికాన్ FM2. అంటే మాకు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి 12,000 జస్ట్ 12,000 అనుకుంటాం. బట్ అప్పట్లో 12,000 అంటే అప్పట్లో అంటే మరి మీరే మీ ఎన్ని మంత్స్ శాలరీ అది? బాగా పెళ్లికి ఫోటోలు తీస్తే 1,200-1,500 వచ్చాయి మాకు. 1,200 ఇలా జమ చేసుకుంటా పోతే ఒక 600-700 300 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఒక పెళ్లికి ఫోటోలు తీస్తే. ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి చెప్పి కొసినా కెమెరా కొన్నాం. కొసినా కంపెనీ పేరే కొసినా కెమెరా తీసుకున్నాం. 6,200
డబుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాటితో స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు వరకు ఇట్లా ఇంతవరకు వచ్చింది. సో మాకు ఇప్పటికీ ఒక డౌట్ ఉండేది, అంటే చిన్నప్పుడు నేను కూడా కొన్ని కెమెరాస్, రీల్ ఉన్న కెమెరాస్ ఇవన్నీ హ్యాండిల్ చేసాము. బట్ ఫోటో కలర్ ల్యాబ్స్కి వెళ్ళి ఇప్పుడు మనకు నచ్చిన ఫొటోస్ ఎలా చూసుకుంటామో అప్పుడు అలా సౌలభ్యం ఉండేది కాదు. కలర్ ల్యాబ్స్లో అందరినీ ఇన్వైట్ చేసేవాళ్ళు కాదన్నమాట. కలర్ ల్యాబ్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక్కరు మాత్రమే వెళ్ళి అది చూసుకునేవాళ్ళు. మొత్తం రెడ్ కలర్ లైట్స్లో ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళు అంటే కలర్ ల్యాబ్స్లో రెడ్ కలర్ లైట్స్ని యూజ్ చేయడము, లేకపోతే రీల్స్ని బయట ఎక్స్పోజ్ చేయకూడదు అనడము, ఇవన్నీ ఎందుకు? నెగిటివ్ బయటకి ఇచ్చేసేవాడు. నెగిటివ్ పాలిథిన్ పేపర్లో తర్వాత ఇస్తారు. దానికన్నా ముందు ఫోటో ప్రింట్ తీస్తారు కదా. ఫోటో ప్రింట్ తీస్తాడు. ప్రింట్ తీసినప్పుడు ప్రింట్ తీసేటప్పుడు రెడ్ లైట్ ఏదో కలర్ సంథింగ్ యూజ్ చేస్తారు కదా స్టూడియోలో, ఫోటో ల్యాబ్లో వచ్చేసి బ్లాక్ అండ్ వైట్కి ఒక ప్రాసెస్, కలర్కి ఒక ప్రాసెస్. బ్లాక్ అండ్ వైట్ వచ్చేసేసి చిన్న ఎన్లార్జర్ ఒకటి ఉండేది, దానిలో లోపల వైట్ బల్బ్ ఉండేది. ఆ బల్బ్ కి ఫ్రేమింగ్ ఉండేది. ఆ ఫ్రేమ్ లో నెగిటివ్ పెట్టేవాళ్ళం. దానిలో నెగిటివ్ పెట్టేసి డార్క్ లైట్ లో లైట్ వేసేవాళ్ళం. 1 2 3 4 5 అని ఒక 5 సెకండ్లు కౌంటింగ్ చేసేవాళ్ళం. తర్వాత ఆపేసేవాళ్ళం. ఆ పేపర్ నెగిటివ్ పై నుంచి వచ్చే లైటింగ్ కింద పేపర్ మీద పడేది. ఆ పేపర్ తీసుకెళ్లి హైపోలో పడేసేవాళ్ళం. దాని తర్వాత ఇంకో చిన్న వేరే కెమికల్ వేసేవాళ్ళం. తీసేసి వాష్ చేసి కడిగిచ్చేసేవాళ్ళం. ఇంత ప్రాసెస్ ఉండేది. అది కూడా ఇక్కడ 5 సెకండ్స్ ప్రింటింగ్, ఒక 30 సెకండ్లు హైపోలో, ఇంకొక 10 సెకండ్స్ వేరే కెమికల్ లో. ఈ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే కౌంటింగ్ అయిపోయడంలోనే వాటర్ లో వేసేసి తీసి ఇచ్చేసేవాళ్ళం. అప్పుడు ప్రింట్ బయటకు వచ్చేసేది. సో ఎంతమంది వర్క్ చేయాలి దీనికి? ఒక్కలే ల్యాబ్ లో ఒక్కళ్ళే ఈ డార్క్ రూమ్ లో ఏదైతే టైమింగ్ ఉందో ఈ టైమింగ్ చూసుకుంటూ చేయాలి. ఓకే, ఒక్కలే. ఆ డార్క్ రూమ్ లో కూడా ఒక్కలే పడతారు. ఇద్దరు పట్టే అంత అవకాశం కూడా ఉండదు. అలా జరిగేది. సో మీకు ఇదంతా నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? మేము ఎప్పుడో 93లో జాయిన్ అయితే ఒక సంవత్సరం. ఈ అప్పట్లో ఏం జరిగేదంటే వీడియో కెమెరాలు 7000 అని 1000 అని 3500 వీడియో కెమెరాలు అని ఉండేవి. వాటిని మోయించేవాళ్ళు. ఫస్ట్ ₹1 కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ బరువు చాలా ఎక్కువగా ఉండేది కదా. వాటికేమో ఇప్పుడు మన కెమెరాకి బ్యాటరీలు చిన్నవి ఉండేవి. వాటికేమో అప్పట్లో దిమ్మ బ్యాటరీలు ఉండేవి. ఏంటి వీడియోగ్రాఫర్ వీడియో చేస్తుంటే వెనకాల అది మనం పట్టుకుని ఈ బ్యాటరీ భుజానికి వేసుకుని ఒక వీడియో లైట్ ఒకటి ఉండేది. ఆ వీడియో లైట్ పట్టుకుని వాళ్ళు వెనకాల ఎప్పుడు పోతానే ఉంటది, తిరుగుతా ఉండేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్ అయ్యేసరికి సాయంత్రానికి మనకి బాగా ఒళ్ళు పులిసిపోయేది. అప్పట్లో ఏంటంటే ఎప్పుడు కెమెరా ఇస్తాడా, ఎప్పుడు మనం పట్టుకుని ఏ చిన్న రికార్డ్ చేద్దామన్న కోరిక, ఆశ, బలం ఆ ఒక ఉత్సాహంతో వాళ్ళు వెనకాల తిరిగేవాళ్ళం. వాళ్ళు ఎప్పుడో భోజనం టైంలోను, రిలాక్స్ టైంలోను, వాళ్ళు ఏదైనా టిఫిన్ చేసేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు మనకి ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో ఆ 5 minutes కోసం వెయిట్ చేసి దాన్ని మనం క్యాప్చర్ చేసేవాళ్ళం వచ్చినట్టుగా. దానికి వాళ్ళు మళ్ళీ మనకి మెలకువలు చెప్పేవాళ్ళు. అట్లా వచ్చేది. ఇవాళ అట్లా కాదు. మనం ఇటు పిలుస్తుంటే కుర్రోడిని అటు పరిగెడుతున్నాడు. వాడిని ఏమన్నా తిట్టినా కానీ కసురుకున్నా కానీ రెండో రోజు రాడు. అట్లా తయారైపోయారు. సో ఫస్ట్ టైం మీరు రికార్డ్ చేసింది ఏంటి? ఫస్ట్ టైం నేను రికార్డ్ చేసింది వెడ్డింగ్. డ్యూరేషన్ ఎంత ఉండేది అప్పుడు? ఇప్పుడంటే ఒకసారి ఒక టీమ్ని హైర్ చేసుకుంటే అందులో డిఫరెంట్ అంటే సినిమాటిక్ తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఫోటోగ్రఫీ కొంతమంది ఉంటారు, క్లోజ్ ఫ్రేమ్స్ పెట్టేవాళ్ళు, ఇలా 6-7 members ఒక టీంలో ఉన్నారు. బట్ అప్పట్లో ఎంతమంది ఉండేవాళ్ళు అండ్ ఎంత డ్యూరేషన్? ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్, అంతే. ఒక ఫోటోగ్రాఫర్కి అసిస్టెంట్ కూడా ఉండేవాడు కాదు. ఒక వీడియోగ్రాఫర్కి మాత్రమే అసిస్టెంట్ ఉండేవాడు. ఆ ఫోటోగ్రాఫర్ కూడా జేబులో బల్బులు వేసుకోవడం, రీల్స్ వేసుకోవడం, వాడికి మధ్యలో అడ్డం వచ్చినా కానీ ఆగడం. ఎందుకంటే మళ్ళీ రీల్ వేస్ట్ అయిపోద్ది. అవును. ఫోటో తీసేటప్పుడు ఎవరైనా అడ్డం వచ్చినా అది కూడా కరెక్ట్గా చూసి చెప్పి అరిసి, సాయంత్రానికి గొంతు పడిపోయేది అరిసి. వాళ్ళు చూడలేదు అనుకో మళ్ళీ ఫిల్మ్ వేస్ట్ అయిపోయేది. అక్కడ వాళ్ళు తిట్టేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మనకు సరిపోతుంది అనేవాళ్ళు. ఇప్పుడంటే నిలబెట్టి మరి ఒక 100 shots తీస్తున్నారు. బట్ అప్పట్లో అలా కాదు. అంటే ఒక షాట్ తీస్తున్నాం అంటే అది ఇంకా ఫైనల్. ఇప్పుడు తలంబ్రాల షాట్ ఉందనుకో, హై షటర్ స్పీడ్ పెట్టేసి కెమెరాలో ఫోటో నొక్కితే గన్, మిషన్ గన్ వచ్చినట్టుగా నెంబర్ ఆఫ్ షార్ట్స్ పడతా ఉంటాయి. అందులో మనం సెలెక్ట్ చేసేది 1 2 3. అవును. అట్లా. ఇప్పుడు అదే ప్రాసెస్ ని మేము అప్పట్లో ఏం చేసేవాళ్ళం అంటే ఈ షార్ట్స్ ఏది మిషన్ గన్ వచ్చినట్టుగా వచ్చే షార్ట్స్ ని అప్పట్లో మేము లో షటర్ స్పీడ్ పెట్టేవాళ్ళం.
లో షటర్ స్పీడ్ పెట్టి సెట్టింగ్స్ అన్ని ఉండేవా అప్పట్లో కూడా? మాన్యువల్ ఉండేది, Okay. ఆటో ఏం కాదు, మాన్యువల్ ఉండేది. షటర్ స్పీడ్ 15 లో పెట్టి అపాచర్ వచ్చేసి 11 లో పెట్టి ఫోటోలు తీస్తే వర్షం షాట్ పడేది. తలంబ్రాలు వర్షం పడితే ఎలా ఉంటాయి అలా వచ్చాయి. ఇప్పుడు కూడా అలా వస్తాయి నెగిటివ్ కెమెరా మీద. సో ప్లస్ మన డిజిటల్ కెమెరాలో కూడా అదే షాట్ ఇప్పుడు తీసుకోవచ్చు. హై షటర్ స్పీడ్ పెట్టుకుని అక్కడ ఉన్న లైటింగ్ పెట్టుకుని 8 7.1 పెట్టేసుకుని ఫోటో తీస్తే వర్షం షాట్లు వస్తాయి. వర్షం షాట్స్ అనేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు కూడా సేమ్ అదే వాడుతున్నారు, ఏది తలంబరాల షాట్లకి. అట్లా బాగుంటాయి షాట్స్ అయితే. ఇప్పుడంటే కనీసం అంటే వాళ్ళ టీంని బట్టి ఫ్రెండ్లీగా ఉండాలా వద్దా అనేసి ఇలాంటివన్నీ పెళ్లి మండపాల్లో లేకపోతే శుభకార్యాల్లో ఎక్కడైనా ఇలా ర్యాపో అన్నది ఉంది. బట్ అప్పట్లో ఎలా ఉండేది ర్యాపో మీకు చెప్పారు కదా ఒకటి. సో దానికి తగ్గట్టు వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు కదా, ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఇవన్నీ చెప్పారు. ఒకవేళ తప్పు జరిగితే ఎలా ఉండేది, అండ్ మీకు బెస్ట్ ఫన్నెస్ట్ మూమెంట్ ఏంది అప్పట్లో, అండ్ వర్స్ట్ మూమెంట్ అరే ఇది జరిగి ఉండాల్సింది కాదు అనేసి ఏదైనా అనిపించిందా? ఫస్ట్ మాకేం చెప్పేవాళ్ళు అంటే, ఫస్ట్ ఎవరైనా ఫోటోగ్రాఫర్ అయినా వీడియోగ్రాఫర్ అయినా ఫస్ట్ ఆర్డర్ బుక్ చేసి మమ్మల్ని అక్కడికి అడ్రస్కి పంపించిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఫస్ట్ తెలుసుకోవాలి. పెళ్లి కొడుకు పేరెంట్స్, ఎవరెవరు ఫోటోలు తీస్తున్నారు, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఏంటి, ఇంటి ఆడపడుచులు, అల్లుళ్ళు, కోడళ్ళు, పిల్లలు ఎవరన్నా తెలుసుకుని వాళ్ళ మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళ మైండ్లో పెట్టుకుని వాళ్ళు ఎక్కువ కవరేజ్ చేస్తూ మనం వీడియో ఫోటోలు తీయాలి. ఏంటి వాళ్ళు ఏదన్నా చిరాకు పడినా కానీ లైట్గా తీసుకోవాలి. వాళ్ళు ఏదన్నా మనకి సహకరించకపోయినా కానీ ఏంటి వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసుకుని ఆ మూమెంట్ వచ్చేటట్టుగా మనం వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవాలి, కన్విన్స్ చేసుకోవాలి. ఫన్నీ మూమెంట్స్ ఏమున్నా? ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, ఫన్నీ మూమెంట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, మెమరీస్ మీకు ఉంటాయి. ఒకటి రెండు షేర్ చేసుకోగలుగుతారా ఏదైనా? అట్లాగే పెళ్ళికొడుకు చేసి బయలుదేరేటప్పుడు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు దండాలు పెట్టించుకుని ఏడుస్తారు. అవును. పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళేటప్పుడు కారు ఎక్కబోయే ముందు పారాణితో ప్లేట్లో కాళ్ళు కడిగి చేసినప్పుడు దాన్ని మేము కొంచెం వాళ్ళని అంటే కొంచెం స్మైల్గా రావడం కోసం చిన్న చిన్నగా జోకులు వేయటం, కాళ్ళు కొంచెం నవ్వించేటట్టుగా చేయటం చేసేవాళ్ళం. అది నాకు ఇప్పుడు అంతగా గుర్తు రావట్లా. ఇప్పుడు ఛానల్ గుర్రాల పైన తీసే షార్ట్స్ ఎలా ఉండేవి? మేము నవ్వేస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా కల్చర్లో అయినా లేకపోతే హిందూ కల్చర్లో అయినా కూడా పెళ్లి కొడుకుని గుర్రం ఎక్కిస్తారు. సో అలాంటి షార్ట్స్ని ఇప్పుడంటే కొంచెం కార్లో కూర్చొని అలా షార్ట్స్ తీయడం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ అప్పట్లో ఎలా ఉండేది? అప్పట్లో ఎలా ఉండేవి అంటే పూర్వకాలంలో ఇళ్ళు ఉండేవి. అంటే మన జనరేషన్ లోనే పూర్వకాలం ఇళ్ళు ఉండేవి. అరుగులు కొంచెం హైట్ లో ఉండేవి. ఆ అరుగులు ఎక్కి తీయటం అంటే ఇళ్ళు అన్ని డాబా ఇళ్ళు అట్లా ఉండేవి కాదు, స్లాబ్ డాబా ఇళ్ళు ఉండేవి కాదు. అరుగులు మాత్రం హైట్ గా ఉండేవి, వాటి మీద కూర్చుంటా ఉండేవాళ్ళు. సాయంత్రం పూట అయితే ఇంటి ముందు కూర్చుని మాట్లాడుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళు. ఆ అరుగుల మీదకి ఎక్కి వీడియో ఫోటోలు తీయటం. గుర్రం మీద వస్తుంటే ముందుగా బిఫోర్గా వెళ్ళిపోయి మేము అక్కడ అది ఎక్కి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. వచ్చేటప్పటికి పలానా చోట పలానా ఉంది, అక్కడి నుంచి క్యాచ్ చేసుకోవాలని. స్లో మోషన్ ఉండేదా? స్లో మోషన్ అలాంటివి ఏముండదు. ఇప్పుడు మాత్రం స్లో మోషన్ కావాలి, ఫాస్ట్ బీట్ కావాలి. మిర్రర్ ఆప్షన్ ఉండేది. అంటే ఒకటే ఫ్రేమ్ రెండు వచ్చాయి వీడియోలో, అది ఒకటి వేసేవాళ్ళం. 3000 లో వైఫ్ అని ఒకటి ఉండేది. వైఫ్ అని ఒక ఆప్షన్ ఉండేది. ఆ వైఫ్ అనే ఆప్షన్ పెళ్లి కూతురు గానీ లేదంటే పెళ్లి కొడుకు గానీ ఏంటి ఒక పక్కన పేరెంట్స్ గానీ ఒక సైడ్ ఒక ఫ్రేమ్ వేసేవాళ్ళం, ఇంకో సైడ్ పెళ్లి కొడుకు వచ్చేది ఉండేది. స్టిల్ ఇక్కడ అబ్బాయి అలా ఏదైనా ఒక ఫ్రేమ్ వేసి చూపిస్తూ ఉండేవాళ్ళం, ఇంకో సైడ్ రన్నింగ్ లైవ్ జరుగుతూ ఉండేది. ఆ ఆప్షన్స్ ఉండేవి. 3000 35 కెమెరాలకి, పానాసోనిక్ కెమెరాలకి అవి ఉండేవి. ఆ ఆప్షన్ ఉండేది. అవి కలర్ వీడియోనే, బ్లాక్ అండ్ వైట్ వీడియో అయితే కాదు. 3000 దగ్గర నుంచి కలర్ వీడియో వచ్చింది. 1000 కెమెరాకి బ్లాక్ అండ్ వైట్ వీడియో కెమెరాకి. 3000 నుంచి 35 కెమెరాలు ఉండేవి, అవి కలర్. సో మీ ఫేవరెట్ కెమెరా ఏంటండి అంటే అప్పట్లో అండ్ ఇప్పుడు? అప్పట్లో వచ్చేసి నికాన్ FM2 బాగుండేది. అదే ఎక్కువ వాడాను నేను, అదే ఎక్కువ డబ్బు సంపాదించింది ఆ కెమెరా. నెక్స్ట్ కొసినా కెమెరా అని ఒకటి తీసుకున్నాను. అదేంటంటే చిన్న చిన్న గదులు, ఇరుకు మండపాలు ఉండేవి.
మండపాలు కూడా చాలా చిన్నగా ఉండేవి. అప్పట్లో జీలకర్ర బెల్లం పెడితే ఫోటో తీయడానికి ఇళ్ళ ముందరే కదా అన్ని పెళ్లిళ్ళు జరిగేవి అప్పట్లో. ఇళ్ల ముందు అయినా కానీ ఇరుకుగా ఉండేది. అందరూ గుమ్మగూడి తప్పుకునేవాళ్ళు కాదు. మీ దగ్గర జీలకర్ర బెల్లం పెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి వెనక మీ దగ్గర అటువైపు నుండి అక్షంతలు వేస్తుంటే ఈ కొంచెం గ్యాపే ఉండేది ఫోటో తీసుకోవడం. ఫుల్ ఫ్రేమ్ తీయాలంటే కొసినా కెమెరానే తీయాలి. నికాన్ FM2 పెంటాక్స్ కెమెరాలు సరిపోయి కాదు, నార్మల్ లెన్స్ లాగా సరిపోయే కాదు. అందుకని అప్పట్లో ఈ చిన్న చిన్న వాటిల్లోనే ఇది తీసుకునేవాళ్ళం. కొంచెం పెద్ద కెమెరా అంటే పెద్ద స్పేస్ ఎక్కువ ఉన్న వాటిలోనే అది వాడేవాళ్ళం. కానీ క్వాలిటీ డిఫరెంట్ ఉండేది. కొసినా కెమెరా అంత క్వాలిటీ ఉండేది కాదు, నికాన్ FM2 క్వాలిటీ ఉండేది, పెంటాక్స్ క్వాలిటీ ఉండేది. సో కెమెరాస్ ఈ జనరేషన్ మారుతున్నా కొద్దీ మీరు ఎలా అప్డేట్ అయ్యేవాళ్ళు? అంటే ఇప్పుడంటే మాన్యువల్ బుక్స్ ఇలాంటివన్నీ వచ్చాయి, యూట్యూబ్లో చూసి దాని సెట్టింగ్స్ ఇవన్నీ తెలుసుకుంటున్నారు. మరి అప్పట్లో ఏం చేసేవాళ్ళు మీరు? మాకు విజయవాడలో మోడర్న్ ఫోటో గూడ్స్ అని ఒకటి ఉండేది, కెమెరాలు అమ్మేవాళ్ళు. అందులో రవి గారు అని ఒక ఆయన ఉండేవాడు. మొత్తం వాళ్ళు 5 మెంబర్స్ 4 మెంబర్స్. వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఇవి షాపులు ఉన్నాయి. ఉంటే వాళ్ళు మారుతూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు మంత్కి ఒకళ్ళు ఉంటా ఉండేవాళ్ళు. ఆయన ఏం చేసేవాడంటే అక్కడ విజయవాడలో హోటల్ ఐలాపురం వెనకమాల ఒకటి కళ్యాణ మండపం లాగా ఒక క్లబ్ లాగా ఒకటి ఉంది, ఆడిటోరియం లాగా ఉంది. దానిలో వీళ్ళ కంపెనీ నుంచి వచ్చే వాళ్ళని అక్కడికి ఇన్వైట్ చేసి అక్కడ మాకు ఒక హాఫ్ డే క్లాస్ చూపించేవాళ్ళు. ఈ కెమెరా ఇలా వాడాలి, ఈ కెమెరా ఇలా వాడాలి. హాఫ్ డేలోనే ఎంతమంది వచ్చారో అంతమందికి వివరించి చెప్పేవాళ్ళు. అవసరం అయితే రాసుకోమని. అంటే ఇప్పుడు ఉన్నట్టు స్లైడ్స్ కూడా లేవు కదా, అప్పుడు ఏం లేవు. పేపర్ మీద రాసుకోవటం, ఫోటో తీసుకోవటం, కెమెరా తీసుకోవటం, దాని మీద ప్రాక్టీస్. కెమెరా చేతిలో ఉంటే మాక్సిమం ఇది వచ్చేసినట్టే అయిపోయినట్టు. అక్కడ వాళ్ళు మనకు కెమెరా కూడా ఇచ్చేవాళ్ళు తీయటానికి. పెద్దగా నాకు ఎక్కువ టైం పట్టేది కాదు. చెప్తా ఉండగానే ఇది ఇంతేగా దానికి దీనికి తేడా ఉంది అంటే మన బ్రెయిన్ లో నాకు ఒకటి ఉండేది. లైటింగ్ కి అపాచరు, లైటింగ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, అండర్ ఓవర్ లైటింగ్ అపాచరు, షటర్ స్పీడ్. సో ఈ రీల్స్ నుంచి చిప్ కి వెళ్ళే టైం ఏదైతే డ్యూరేషన్ ఉందో, సో ఆ మార్పుల్ని మీరు స్వాగతించారా అప్పట్లో? లేకపోతే రీల్స్ బెస్ట్ అనేసి మీరు ఇందాకైతే ప్రొఫెషనల్ గా ఉండాలి అంటే ఇలాంటివి ఉంటే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు అనేసి ఒక మాట అన్నారు. బట్ రీల్స్ నుంచి చిప్ కి వెళ్ళేసరికి వర్క్ స్ట్రెస్ కూడా చాలా తక్కువైపోయింది అండ్ ఈజీ అయిపోయింది. బట్ ఈ మార్పుని మీరు ఎలా తీసుకున్నారు అంత ఈజీగా? చాలా ఈజీగా తీసుకున్నాం. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయిందన్న ఉద్దేశంతో నేను అట్లా మాట్లాడాను. బట్ డబ్బులు ఎక్కువ రావాలంటే ఇదే కావాలి, ఫాస్ట్ గా ఉంటుంది, ఇదే రావాలి. ప్లస్ ఈజీగా అయిపోతుంది, ఇదే ఈజీగా అయిపోతుంది, డబ్బులు ఎక్కువ వచ్చాయి. దానికన్నా ఇది చాలా ఈజీగా ఉంది అప్డేట్ వెర్షన్. సో ఇప్పటికి మీ దగ్గర ఏదైనా పాత కెమెరాస్ ఉన్నాయా అప్పటివి, ఆ జమానావి? నేను అసలు ఎప్పటికప్పుడు పాత జనరేషన్ అన్నది నేను వదిలేస్తాను. ఎప్పటికప్పుడు అప్డేట్కి వెళ్ళిపోతా. ఈ కెమెరా ఇన్ని సంవత్సరాలు వాడాం ఏంటి, మళ్ళీ ఆ కెమెరా సెకండ్స్ ఇచ్చేసేస్తా, ఎవరో వాళ్ళకి ఇచ్చేస్తా, అప్డేట్ అవుతానే ఉంటారు. కొత్త కెమెరా కొంటా. పాత కెమెరాలు అన్నవి మన దగ్గర ఏమి లేవు. ఎవరికన్నా చేయాలి అంటే పర్ఫెక్ట్ గా తీసే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇప్పటికీ అవన్నీ మనకు గుర్తున్నాయి. సో మీరు ఫోటోగ్రఫీ ఇప్పుడు ఒక నడిపిస్తున్నారు, బట్ అప్పట్లో ఎడిటింగ్ అన్నది కొన్ని డిఫరెంట్ మ్యూజిక్స్ అండ్ థీమ్స్ చాలా డిఫరెంట్ గా ఉండేది. అవి ఇప్పుడు చూసుకుంటే నిజంగా అంటే అప్పట్లో ఇలా చేసేవాళ్ళ అనేసి ఒక నవ్వు వస్తుంది అండ్ అమాయకం అనేసి ఒకటి కనిపిస్తుంది అనమాట. అప్పుడు తీసే ఫోటో షూట్స్ కానివ్వండి, లేకపోతే అమ్మ నాన్న వాళ్ళు అప్పుడు పెట్టిన ఫేసెస్, సో ఆ ఫోటో షూట్స్ వాళ్ళ స్టిల్స్ చాలా అమాయకంగా ఉంటది కదా ఆ ఎరా మొత్తం. అవును. బట్ ఇప్పుడు అట్లా కాదు. అప్పట్లో స్టార్టింగ్ నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మిక్సింగ్లో MX50 అని ఉండేది. MX50 అని సాఫ్ట్వేర్ ఉండేది, దాని మీద చేసేవాళ్ళు. జస్ట్ ఓన్లీ ఎఫెక్ట్లు అలా వేసి తీయటం అంతే. దాని తర్వాత ఇప్పుడు మిమ్మల్ని వీడియో క్లిప్ తీసి దాన్ని ఎఫెక్ట్ వేయాలంటే అది ఒక ఫోటోషూట్ లా కనపడేది, ఒక ఫోటోలా కనపడేది. అంటే కానీ కళ్ళార్పడం, తలకాయ ఇవ్వడం, రన్నింగ్ అట్లా ఉండేది కదా MX50లో. ఎఫెక్ట్ అలా వచ్చి ఒక 2-3 సెకండ్స్ అలా ఉండి వెళ్ళిపోయేది. తర్వాత MX50 తర్వాత వచ్చేసింది ఏంటంటే జెర్నీ ప్లస్ లో కొంచెం మూమెంట్ వచ్చింది, వీడియో మూమెంట్ వచ్చింది. రన్నింగ్ వెళ్ళిపోవటం, ఎఫెక్ట్లు వెళ్ళడం, కొండలో, లోయలో, గొట్లో జలపాతాలు చూపించడం వచ్చింది ఏంటి. దాని తర్వాత మళ్ళీ కొన్నాటికి నాన్ లేయర్ అని వచ్చింది, నాన్ లేయర్ మిక్సింగ్ అని వచ్చింది. ఇది ఇంకా అప్డేట్ వెర్షన్. ఇదే మాకు అప్పట్లో సినిమా ప్రపంచం లాగా ఉండేది ఇది ఈ సాఫ్ట్వేర్. దీని తర్వాత వచ్చిందంటే ఇక అంతా మీకు తెలిసిందే. దీని తర్వాత ఇక అంతా అప్డేటే.
ఇప్పుడు సిస్టమ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు అది చేసుకోగలుగుతున్నారు. వాళ్ళకి నచ్చినట్టు ఎడిటింగ్ చేసుకొని ఆ ఫొటోస్ని ఆ వీడియోస్ని కొలాజ్ చేసుకోవడము ఇవన్నీ ఈజీగా అయిపోతున్నాయి. అప్పట్లో మేము ఒక పెళ్లి తీసి డెలివరీ ఇవ్వాలంటే 6 నెలలు 7 నెలలు పట్టేది వీడియోకి. 6 నెలలు 7 నెలల 7 నెలలు పట్టేది ఓన్లీ వీడియోకి. అండ్ క్యాసెట్స్ ఉండేవి అప్పట్లో, పెద్ద క్యాసెట్లు ఉండేవి. పెద్ద క్యాసెట్ల తర్వాత వచ్చి నాన్ లేయర్కు వచ్చింది ఏంటంటే చిన్న క్యాసెట్లు, చిన్నవి వచ్చినాయి. అదేంత 100 రూపాయల క్యాసెట్. అప్పట్లో ఆ క్యాసెట్ వచ్చేసి 250 రూపాయలు పెద్ద క్యాసెట్ వచ్చేసి. తర్వాత చిన్న క్యాసెట్లకు వచ్చింది. అంటే ఆ మిక్సింగ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, ఎక్కువ కూడా ఉండేవి కాదు, తక్కువ ఉండేవి. బాగా మొత్తం మీద వీడియో టుడే అని చెప్పేసి విజయవాడలో ఒక పెద్ద సంస్థే ఉంది, వాళ్ళు చేసేవాళ్ళు. నెక్స్ట్ విజయవాడ వీడియోస్ అని చెప్పేసి వాళ్ళు ఒకరు చేసేవాళ్ళు. తర్వాత మోనార్క్ వీడియోస్ అని, తల్లం వీడియోస్ అని వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర చేపిస్తూ ఉండేవాళ్ళం మేము. ఇప్పటికీ నేను చెప్పిన 3 ఉన్నారు, ఒకళ్ళు మాత్రం లేరు. విజయవాడ వీడియోస్ ఉన్న వాళ్ళు లేరు, ఈ మోనార్క్ వీడియోస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు ఫీల్డ్ లో. తల్లం వీడియోస్ ఉన్నారు, వీడియో టుడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా రవి వీడియో యూనిట్ మిక్సింగ్ అని చెప్పేసి పెద్ద సంస్థ ఉండేది. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. దాదాపుగా ఒక 35 మంది మెంబర్స్ ఉంటారు మిక్సింగ్ చేయడానికి. ఇప్పట్లో టాప్ అండ్ వీళ్ళే. రైట్ అన్న, ఫైనల్గా లొకేషన్స్ వైజ్ తీసుకుంటే ఇప్పుడు ఎన్నో స్టూడియోస్ వచ్చేసాయి. ఆ స్టూడియోస్కి వెళ్తే చాలు మనకు లొకేషన్స్ ఇవన్నీ ఈజీగా వాళ్ళే ఇచ్చేస్తారు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి లేకపోతే లొకేషన్స్ వేసేయడము ఇవన్నీ ఉన్నాయి. కొంతమంది బయటకు వెళ్ళి మరీ ఫోటో షూట్స్ ఇవన్నీ చేసుకొని వచ్చేస్తున్నారు. ఈజీగా ఇవన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. అప్పట్లో ఎలా ఉండేది? అండ్ అప్పట్లో హైదరాబాద్ కూడా, మీరు చూసిన హైదరాబాద్ ఎలా ఉండేది 30 years బ్యాక్? ఫోటో స్టూడియో అక్కడ నుంచి మీరు బయలుదేరేటప్పుడు, సో కెమెరా చేత పట్టినప్పుడు లొకేషన్స్ ఎక్కడెక్కడ వెళ్ళేవాళ్ళు? నేను చింతల దగ్గర దుర్గయ్య నగర్ అని ఉంది, అక్కడ నుంచి సైకిల్ వేసుకుని బయలుదేరితే బాలనగర్లో వచ్చి ఆగేవాడిని. మార్నింగ్ 8 కల్లా వచ్చేసేవాడిని షాప్కి, స్టూడియోకి. వీళ్ళు 7కే తీసుకొచ్చినవాళ్ళు స్టూడియో. 7కే అప్పటికే కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు పాస్పోర్ట్ల కోసం వచ్చి దిగి తీసుకుని వెళ్తా ఉండేవాళ్ళు నేను వచ్చే టైంకి. అప్పటికి పాస్పోర్ట్ ఎంత? పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్? పాస్పోర్ట్ 30 రూపీస్. 30 రూపీస్కి ఎన్ని ఇచ్చేవాళ్ళు? 4 మాత్రమే. 30 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అప్పటికి పిల్లలు తీసుకెళ్తా ఉండేవాళ్ళు. నేను వచ్చిన దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు డార్క్ రూమ్ లోనే పడేసేవాళ్ళు. ఫోటోలు తీసేవాళ్ళు ఒకరు, ప్రింటింగ్ సెక్షన్ ఒకరు. ఆ ప్రింటింగ్ అయిన బయటకు వచ్చిన తర్వాత కటింగ్ చేసేవాళ్ళు ఒకరు, కటింగ్ చేసి కవర్ లో పెట్టేవాళ్ళు ఒకరు, కౌంటర్లో డిస్పాచ్ చేసి ఇచ్చేదే ఒకడు. అట్లా దేనికి దాన్ని సపరేట్ గా ఉండేవాళ్ళు. నేను మార్నింగ్ 8 to 8:15కి డార్క్ రూమ్ లోకి వెళ్తే మధ్యాహ్నం 1 గంటకి దిగేవాడిని. ఈ రిమైనింగ్ టైం అంతా ప్రింటింగ్ వేయటమే సరిపోయేది. కొన్నాళ్ళకి నాకు ఇసుకొచ్చేసి నేను మానేస్తానని చెప్పా. నాకు వేరే ఆప్షన్ ఉంది అని చెప్పేసి అప్పట్లో ఐడిపిఎల్లో ఒక ఆయన మంచి సీనియర్ ఫోటోగ్రాఫరు, ఐడిపిఎల్ మొత్తానికి ఆయనే తీసేవాడు ఫోటోలు, కంపెనీ మొత్తానికి. ఆయన బయట ఈవెంట్లు కూడా చేసేవాళ్ళు. ఆయనతో పరిచయం అయిన తర్వాత నేను వెడ్డింగ్ అవుట్డోర్ వెళ్తాం మొదలుపెట్టాను. అప్పటికి ఫిల్మ్ కలర్ కెమెరాస్, కలర్ నెగిటివ్స్, కలర్ ఫొటోస్ ఆల్రెడీ వచ్చేసినాయి. అంతా అసలు ఆయన బ్లాక్ అండ్ వైట్ నో సెక్షన్, ఓన్లీ కలర్ ఫోటోలే తీసేవాడు. ఓన్లీ వీడియో తీసేవాళ్ళు కదా ఆయన, ఓన్లీ ఫోటోలు తీసేవాళ్ళు. 2 కెమెరాలు ఉండేవి. 2 కెమెరాల్లో కూడా ఒకటేమో టెలివైడ్ ఉండేది, ఒకటేమో నార్మల్ లెన్స్ ఉండేది. 2 బాడీలు ఉండాలి చేతిలో ఫోటోలు తీస్తుంటే. ఆయన దగ్గర ఇక్కడ స్టూడియో కన్నా ఇంకా ఎక్కువ వర్క్ ఆయన దగ్గర ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ వచ్చింది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ల్యాబ్ లో పడేసి రుద్దుతా ఉండేవాళ్ళు, బయట ప్రపంచం చూపించేవాళ్ళు కాదు. బయట అవుట్డోర్ తీసుకెళ్ళటం, బాగా అవుట్డోర్ తీసుకెళ్ళటం అంటే కొన్ని మోడల్ ఫోటోలు తీసుకెళ్లి ఆ జూబ్లీ హిల్స్ తీసుకెళ్లి అక్కడ 4 ఫోటోలు తీసి ఈవినింగ్ టైంలో ఆపోజిట్ లైటింగ్ లో ఫ్లాష్ పెట్టి ఫోటోలు తీసి మళ్ళీ వచ్చేసేవాళ్ళం. మళ్ళీ ఇంకా స్టూడియోలోనే సిట్టింగ్స్ ఉండేవి. సిట్టింగ్స్ కూడా అపాయింట్మెంట్ తీసుకునేవాళ్ళు అప్పట్లో. ఫ్యామిలీ ఫోటోలు తీయాలంటే ఈ టైంకి రావాలి అని చెప్పేసి ముందు అడ్వాన్స్ కట్టి టైం నోట్ చేయించుకుని ల్యాండ్ లైన్ ఫోన్ చేసి బయలుదేరి వచ్చేసేవాళ్ళు. అట్లా సిట్టింగ్స్ ఉండేవి. నాకు దీని మీద విరక్తి చెంది నేను మానేస్తానంటే అప్పుడు నన్ను అవుట్డోర్ పెళ్లిళ్ళకి తీయటం పంపించారు. ఎందుకంటే నేను ఇక్కడ తెలుసుకున్నాను నేను ఆల్రెడీ ఒక వెడ్డింగ్ తీస్తాను, మీరు ఒక వెడ్డింగ్ తీయండి, అదే వెడ్డింగ్ నేను తీస్తాను, నాకు ఒక కెమెరా ఇవ్వండి, మీరు ఒక కెమెరా తీయండి. మన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తాడు, నేను ఫోటోలు తీస్తా, అవసరమైతే ఆ రీల్ నేనే కొనుక్కొచ్చుకుని నేనే తీస్తా, కెమెరా నాకు ఇచ్చి నేను చూడండి అని నేను ఒక వెడ్డింగ్ తీశాను. ఒక వెడ్డింగ్ తీసిన తర్వాత అతనికి నాకు డిఫరెంట్ ఉంది,
ఏంటి తీయగలన్న సత్తా, ధైర్యం, నమ్మకం వాళ్ళకి వచ్చింది. అప్పటి నుంచి నన్ను బయటకు వదిలేశారు. ఒక చేతకి ఇచ్చారు. బళ్ళు ఉండేవి, 3 బళ్ళు ఉండేవి. చేతక్ స్కూటర్స్. అడ్రస్ ఇచ్చేవాళ్ళు, తీసుకెళ్లేవాళ్ళు, అడ్రస్ చూపించేవాళ్ళు. తర్వాత ప్రోగ్రామ్స్ ఓన్లీ అవుట్డోర్. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్, అప్పుడు కనుక్కుంటూ వెళ్ళాలి, వెతుక్కుంటూ. ఓన్లీ అవుట్డోర్ ఫోటోగ్రాఫర్ గానే నన్ను అదే చేయించారు. కానీ ల్యాబ్ లో ఫోటోలు తీయటం, ప్రింటింగ్ వేయటం, డార్క్ రూమ్ లో పంపించడం, ఇక అవన్నీ మానేశారు. ఎందుకంటే నేను ఎప్పుడైతే మానేసేస్తానన్నానో ఏంటి, నేను పెళ్లి తీసి వాళ్ళకి చూపించాను కదా, అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అట్లా ఇండోర్ నుంచి అవుట్డోర్కి వచ్చాం. అవుట్డోర్కి వచ్చిన తర్వాత ఇట్లా జరుగుతూ ఉండగా, బయటకు వెళ్తూ ఉండగా ఒక కెమెరా ఒకటి కొనుక్కోవటం. అది కూడా సెకండ్లో కొనుక్కున్నా. సెకండ్లో కొనుక్కున్నా ఫస్ట్. స్టిల్స్కి వచ్చేసరికి అప్పటికి ఇప్పటికి మీకు ఏమనిపిస్తుంది? ఒకప్పుడు స్టిల్స్ అనేసరికి ఒక సైడ్ నిలబెట్టించి లేకపోతే జేబులో చేయి వేసి చాలా డిఫరెంట్గా ఉండేది. సో అమితాబ్ బచ్చన్ ఫొటోస్ చూసినా లేకపోతే మన ఇంట్లో వాళ్ళ పాత ఫోటోలు చూసినా కూడా ఏంటి అప్పట్లో ఎలా దిగేవాళ్ళ అనేసి అనిపిస్తుంది. సో అప్పటికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? స్టిల్స్ అంటే కామన్ గా ఫుల్ ఫోటో స్టాండింగ్ ఒకటి. బట్ అందరికి ఫోటోజెనిక్ అన్నది కెమెరా ముందుకు వచ్చేసరికి ఒక భయం వచ్చేస్తుంది కదా. అప్పట్లో ఎక్కువ ఉండేది, చాలా ఎక్కువ ఉండేది. దాన్ని పోగొట్టడానికి చాలా ప్రయత్నం చేసేవాళ్ళం. కొద్దిగా నవ్వించడం, క్లోజ్ గా మాట్లాడటం, ఏంటి లైట్ తీసుకోమంటాం, ఒక ఫోటో తీసుకోకుండా ఫ్లాష్ కొట్టడం, సైడ్ యాంగిల్ ఫోటోలు, ప్రొఫైల్ ఫోటో తీయాలంటే సైడ్ యాంగిల్ నుంచో పెట్టి జేబులో చేయి పెట్టి ఏంటి ఓ లుక్ ఇచ్చి ఏంటి ఫ్లాష్ 4-5 వేస్ట్. హెయిర్ స్టైల్స్, బెల్ బాటమ్ జీన్స్, బట్టలు. మా బ్రదర్ అదే వేసుకునేవాడు, బెల్ బటన్ జీన్స్, ఎన్టీ రామారావు స్టైల్. ఇది ఈ ప్యాంట్లు బెల్ ఎక్కువ ఉండేది ఇక్కడ పాదాల దగ్గర, చాలా పెద్దగా ఉండేది. అట్లా ఉండేది. అవన్నీ చేస్తూ అట్లా చేసేవాళ్ళం. అంటే చెప్పడానికి నాకు మెమరీస్ తాజా అవుతున్నాయి అనుకుంటా మీకు. ఇంకా ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేసి మెమరీస్ అన్ని కలెక్ట్ అవుతున్నాయి కదా. నేను ఇంతవరకు అసలు ఇంటర్వ్యూ అన్నది ఎవరికి, అసలు మనం కూడా ఇంటర్వ్యూ అనుకోలేదు. బట్ మీరు 30 years ఇండస్ట్రీ అన్న తర్వాత నాకు అనిపించింది ఓకే చల్మయ్య గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే కనీసం తెలుస్తుంది అనేసి. బికాస్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మన మెమరీస్ని తాజా చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరం చేస్తాం. ఇంకా ఇదైతే ఇంకా వీడియో, సో పాడ్కాస్ట్లో ఇంకా ఎప్పటికీ ఉండిపోతుంది. అయితే నేను పెళ్లిగాక ముందు ఎంత సంపాదించినా బాబు పుట్టిన తర్వాత నాకు ఎక్కువ కలిసి వచ్చింది. ఓకే పవన్ నాది మే నెల 9, 1995 కెమెరా చేతికి వచ్చి ఒక వెడ్డింగ్ తీసా. బాబు పుట్టింది 2006 మే 9. నేను బండి కొన్న ఫస్ట్ బండి కొన్నప్పుడు కూడా నాకు బండి 9 టోటల్ వచ్చింది. ఈ 9 అన్నది కామన్ గా వస్తూ ఉంటుంది. ఏది కొన్నా, ఏ వాహనం కొన్నా, పవన్ కి మా ఛానల్ తరఫు నుంచి ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. మీకు మెమరీస్ ఫ్రెష్ అయిపోతాయి, వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. వాడు పుట్టిన తర్వాత వీడియో కెమెరా కొన్నా, డిజిటల్ కెమెరా పానాసోనిక్ NV-DS60 అని. చెన్నై వెళ్ళాం. చెన్నైలో అక్కడ పైనీర్ ఎలక్ట్రానిక్స్ అని ఒక షాప్ ఉంది. పైనీర్ ఎలక్ట్రానిక్స్ లో అంబు, జానీ, జాఫర్ అని 3 పార్ట్నర్స్ ఉంటారు. వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం, బాగుంది. ప్లస్ ఇక్కడ విజయవాడ నుంచి వెళ్ళి ఒక అతను యాంటోనీ అని చెప్పేసి అక్కడ షాప్ పెట్టారు చెన్నైలో. కెమెరాస్, కెమెరా గూడ్స్, మొత్తం స్మగుల్ గూడ్స్ అమ్మడం చేస్తూ ఉంటారు ఆయన దగ్గర చూసాం. మేము ఇక్కడ వెళ్ళేటప్పుడే నెక్స్ట్ అది ఫోన్ చేసి వెళ్ళాము. 1 hour కెమెరా తీసుకున్నాము. అప్పట్లో వీడియో కెమెరా నేను తీసుకున్నది 17,000 అప్పట్లో. పానాసోనిక్ NV-DS60 డిజిటల్ కెమెరా, చిన్నది ఇంతే ఉంటుంది. దాని మీదే నెంబర్ ఆఫ్ పెళ్ళిళ్ళు తీసాం. ఏంటి నెంబర్ ఆఫ్ పెళ్ళిళ్ళు. అండ్ మధ్యలో ఒక మోడల్ వచ్చింది అనుకుంటా, ఫోటో అంటే ఫొటోస్ తీయడానికి ఒక చిన్న కెమెరా, జస్ట్ ఇలా స్ట్రైట్ ఉండేది, ఇక్కడ ఫ్లాష్ ఉండేది, ఇందులోంచి వచ్చేసేది, ఇంతే కెమెరా, పాకెట్ కెమెరా అనేసి. సో ఇలా డిఫరెంట్ వస్తానే ఉన్నాయి. అప్పట్లో పోలరాయిడ్ కెమెరా ఒకటి ఉండేది. పోలరాయిడ్ కెమెరా పేరు పోలరాయిడ్. ఓకే, పోలరాయిడ్ కెమెరా. దానిలో నెగిటివ్ ఉండేది కాదు, పేపర్ లోడ్ చేస్తాం. పేపర్ లోడ్ ఇప్పటికీ ఏంటి బీచ్ లో అట్లా ఇట్లా పెడతాం. అవును, ఫోటో తీసి వెంటనే within seconds లో బయటకు వస్తుంది. కరెక్ట్ గా 10 seconds లెక్కేసి దానిపైన పాలిథిన్ తీసేస్తే ప్రింట్ వచ్చేస్తుంది. పాలిథిన్ పేపర్ ఉంటుంది, 10 seconds లెక్కేసి అది తీసేసామనుకోండి, ఫోటో వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కువసేపు ఉంచామనుకోండి డీప్ అయిపోయి బ్లాక్ గా మాడిపోయి ఫోటో కలర్స్ కనపడదు. అట్టని ఓవర్ అవ్వకూడదు, అండర్ అవ్వకూడదు. అది ఫోటో తీసిన వాళ్ళకి కరెక్ట్ గా తెలుస్తుంది. అది నాకు ఎప్పుడెప్పుడు గుర్తొస్తుంది, ఏవైతే మనకు ఫిల్మ్స్ ఇచ్చేవాళ్ళు కదా చిన్నప్పుడు, వాటిని పాలిథిన్ లో
పెట్టేసి ఇచ్చేవాళ్ళు కదా, ఇచ్చేవాళ్ళు. సో వాటిని మళ్ళీ రీప్రింట్ చేసుకోవచ్చు మనం, ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఓకే, దాని మీద వాటర్ పడితే మాత్రం ఏం చేసేవాళ్ళు? ఏం కాదు, అంటే వాటర్ పడినా ఏం కాదు. అప్పట్లో నేను దిగిన పాస్పోర్ట్ సైజు, అప్పుడు నా చిన్నప్పుడు పాస్ ఫోటోలు కానీ కలర్ ఫోటోలు కానీ యూట్యూబ్స్ ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర, అమ్మ నాన్న ఫోటోలు. సో ఇప్పుడు ఫోటో తీసుకున్న తర్వాత ఆ కాపీతోని ఎన్నైనా ప్రింట్స్ తీసుకోవచ్చు. బట్ అప్పట్లో ఆ ఫిల్మ్ ఉంటేనే పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి సంబంధించిన ఫిల్మ్ అయినా లేకపోతే ఏదైనా ఫిల్మ్ ఉంటే కలర్ ఫిల్మ్ అయినా, సో ఫిల్మ్ కి సెపరేట్ గా ఛార్జ్ చేసేవాళ్ళ మీరు, లేకపోతే దాంతో పాటేనా? మొత్తం ఫోటోకి ఫిల్మ్ కానీ సపరేట్ ఉండేది కాదు, ఓన్లీ ఫోటోకి మాత్రమే తీసుకునేవాళ్ళం. రెండింటి కంబైన్ కానీ ఛార్జింగ్ వచ్చేది, ఛార్జ్. ఆ తర్వాత ఫిల్మ్స్ ఏం చేసేవాళ్ళు? ఫిల్ములు దాని మీద ఇప్పుడు పలానా పెళ్లి తీసామనుకోండి, దానిపైన స్కెచ్ పెన్లు ఉండేవి. స్కెచ్ పెన్లతో డేటు, ఇంటి పేరు రాసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఈ నెల ఏ నెల తీస్తే ఆ నెల ఆ సంవత్సరం పెట్టి ఒక బ్లాక్ కవర్ ఉండేది అప్పట్లో, ఆ కవర్ లో పెట్టేసి ఉంచేవాళ్ళం. ఎప్పుడన్నా మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ ఆ సంవత్సరం ఆ డేట్ అది చూసి తీసి మళ్ళీ ప్రింట్ ఇచ్చేవాళ్ళు కావాలి అంటే. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర చిన్న కెమెరా, డిజిటల్ కెమెరాలు వచ్చినాయి కదా, పానాసోనిక్ NVDS60 అన్న కెమెరా. నేను ఆ కెమెరా కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ చిన్న క్యాసెట్లు ఉన్నాయి, ఆ క్యాసెట్లు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా ఆ పెళ్లిళ్ళు తీసి 15-20 సంవత్సరాలు అవుతుంది. కొంతమంది ఇప్పటికీ సీడీలు పోయినాయి అని చెప్పేసి నా దగ్గరికి వస్తారు. మళ్ళీ వాటిని మళ్ళీ కెమెరా అంటే ఆ కెమెరాల్లో మళ్ళీ రికార్డింగ్ పెట్టేసి మిక్సింగ్ చేయించి మళ్ళీ ఇప్పుడున్న లేటెస్ట్ పాటలు పెట్టి ఇప్పుడున్న గ్రాఫిక్స్ పెట్టి, అప్పుడు అంతకుముందు CD DVD అట్లా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పెన్ డ్రైవ్ MP4లో ఇచ్చేసి ఛార్జ్ చేసి తీసుకుంటున్నాం. వస్తున్నారు, తీసుకుంటున్నాం. రీసెంట్ గా ఇక్కడ కంకిపాడు మండలంలో తెన్నేరు గ్రామం అని ఒకటి ఉంది. అతను పోస్ట్ మ్యాన్ కిరణ్ అతని పేరు. తను వచ్చాడు 2010 అని చెప్పేసి వచ్చాడు. 10వ నెల 2010వ తారీఖు జుజ్జువార్ కిరణ్ అని అతను వచ్చాడు. అతను తీసిచ్చాం. సో ఫోటోగ్రఫీకి గోల్డెన్ ఎరా అంటే మీరు ఏం చెప్తారు? అంటే 1980s లో ఫొటోస్ మంచిగా ఉండేవా, 90s 2000 లేకపోతే ఆ తర్వాత? ఇప్పుడు డబ్బు సంపాదించుకోవాలంటే ఇప్పుడే బెస్ట్ ఆప్షన్. ఓకే ఏంటి మన ఇష్టం, మనం ఎంత పిండుకోవాలంటే అంత పిండుకోవచ్చు. ఓకే, ఇది లిమిటెడ్ ఏం కాదు, అన్లిమిటెడ్. టెక్నాలజీతో పాటు ఇంకా దూసుకెళ్ళడం ఇందులో అంతే. రైట్ అన్న, థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చేసి ఈ మెమరీస్ ఇవన్నీ తాజా చేసినందుకు. నేను అసలు అనుకోలేదు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అనేసి, బట్ అనుకోకుండా కొన్ని క్వశ్చన్స్ ఇంకా మేము మాట్లాడుకునేటప్పుడు ఇంకా దీన్ని వీడియో రూపంలో తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.